ఉత్తాసేతుల ఉంచను పిల్ల. ఈ పాట ఎంత ఫేమస్ అయిందో. ఇప్పుడు అందులో ఉన్న యాక్టర్, ఆ సాంగ్లో హీరోగా నటించిన ఆయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన పెద్ద పంచాయతీ వేసుకున్నాడు. లేక లేక ఎంతో కష్టపడితే ఇలాంటి ఫేమ్ నేమ్లు వస్తాయి. అట్లాంటి ఫేమ్ నేమ్ని ఓ పనికి మాలిన పని చేసి ఉన్న పేరునంతా కూడా ఖరాబ్ చేసుకున్నాడు. ఆయన బండారాన్ని ఆయన్నే బయట పెట్టుకున్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే మొత్తం హల్చల్ అవుతున్నాయి ఈ వీడియోలు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు. ఏం మాట్లాడతావు? చిన్న పడుకొని పెట్టుకొని రే. దాన్ని చంపు తీసుకొని పట్టు. దాన్ని చంపు. ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్. పెళ్ళైనోడే దొరకడా నీకు? పెళ్ళైనోడు దొరకడా నీకు? పెళ్ళైనోడు దొరకడా? పెళ్ళైనోడా? సిగ్గులే. అయితే ఇందులో ఎవరైతే ఆయన ఉన్నాడో ఆయన ఈశ్వర్ సాయి. ఈ ఉత్తాసేతుల సాంగ్లో హీరోగా నటించిండు. ఆయన డాన్స్కి చాలా మంది ఆయనను ఎక్కువ అభిమానిస్తున్నారు. ఇంత మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈయన మాధురి రాథోడ్ అని, ఈమె కూడా ఫోక్ యాక్టరే. వీళ్ళిద్దరూ రీసెంట్గా కూడా కొన్ని సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చేసిర్రు. అయితే వీళ్ళిద్దరిని కూడా ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటుందో ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత మాధురి రాథోడ్ చెంపని చెల్లు అనిపించింది. ఇక ఇలా హస్బెండ్ని కూడా జర గట్టిగానే మందలిచ్చింది. అసలు ఇంత నేమ్ తెచ్చుకొని ఆ నేమ్ కోసం కింద మీద పడి కష్టపడి తీరా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తర్వాత ఎందుకు ఈ పనికి మాలిన పంచాయతీలు? మరి ఇన్ఫ్లుయెన్సర్ హోదాలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ పోతున్నారు ఏందని ఇంత సోయి లేకుండా ఇంత ఈరోజు మీతో పాటు మీ ఫ్యామిలీలు కూడా ఇంతగానం బాధపడేలాగా వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేలాగా ఇంత గలీజ్ ఎందుకు చేసుకోవాలి? ఈ మాధురి రాథోడ్ అదేవిధంగా ఈ ఈశ్వర్ సాయి ఇద్దరిది కూడా తప్పే. అందులో వాళ్ళ వైఫ్ మాట్లాడుకుంటా నా హస్బెండ్ తప్పైపోయింది, ఇది ఒక్కసారికి నన్ను క్షమించమని అడుగుతున్నాడు. ఆమెదే తప్పు మాధురి రాథోడ్దే తప్పు అని ఆమె అంటుంది. సరే తప్పు ఎవరిదైనా అందులో రెండు చేతులు కలవంది చప్పట్లు సౌండ్ రాదు కాబట్టి వీళ్ళిద్దరు చేసింది కూడా తప్పే. వీళ్ళు చేసిన ఘనకార్యానికి వీళ్ళకంటే ఎక్కువ వీళ్ళ ఫ్యామిలీలు బాధపడాల్సి వస్తుంది. వాళ్ళు ఈరోజు బయటపడి అంటే వాళ్ళంతగానో ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీల పరువు పోయినట్టే. వీళ్ళ నేమ్ ఫేమ్లకు వీళ్ళు చేసినది ఎంతనో కానీ ఇది పక్కన పెడితే వీళ్ళ ఫ్యామిలీలు ఇప్పుడు బద్నామా అవుతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఇంక అంతేకాకుండా ఈ మాధురి రాథోడ్కి 7 లక్షలకి పైగా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. డ్యాన్స్ వీడియోస్తోన అసలు ఎంతమంది ఆమెను అభిమానిస్తారు. కానీ ఇలాంటివి ఎందుకు చేయడం? అసలు మళ్ళీ ఆయనకి పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు చేసుకున్న చాటింగ్లు, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళిద్దరు డైరెక్ట్గా మాట్లాడకుండా మధ్యలో ఒక పర్సన్ని, ఈ ఇద్దరికి అసిస్టెంట్ అంట ఆయనని మధ్యలో పెట్టుకొని ఆయన ఫోన్లో చాటింగ్లు కాల్స్ ఇవన్నీ మొత్తం బయట పడిన తర్వాత వాళ్ళ భార్య షాక్ అయి చెప్తుంది ఎన్ని మెసేజ్లు ఎన్ని కాల్స్ ఇవన్నీ కూడా చేసుకున్నారు వీళ్ళు. ఇది ఇప్పటి నుంచే కాదు, గతంలో వాళ్ళ వైఫ్ మాధురి రాథోడ్ కారణంగానే సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకుందంట. సూసైడ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ మాధురి రాథోడే ఆమెకు ఫోన్లు చేసుకుంటా మాట్లాడంట ఆమెని పదే కనిపెట్టుకుంటున్నదంట. అట్లా కనిపెట్టుకుంటా ఉండి ఈరోజు నన్నే ఇట్లా దొంగ దెబ్బ తీసిర్రు, నన్నే మోసం చేసిర్రు, నాకే నమ్మక ద్రోహం చేసిర్రు, అయ్యో పాపం ఆమెకి బ్రేకప్ అయింది కదా అని చేరదీస్తే ఈరోజు నా మొగుడిని నన్నే ఇట్లా బద్నాం చేసింది, ఇట్లా మమ్మల్ని మోసం చేసిందంటూ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. ఆమె నుంచి నాకు ఏమైనా ప్రమాదం కూడా ఉండొచ్చు, ఆమె మళ్ళీ నా జోలికి రావచ్చు అది దాన్ని ఆమె మాట్లాడుతుంది. కానీ ఇలాంటి పంచాయతీలో పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేమ్ కోసం ఫేమ్ కోసం ఇంకా ఎంతోమంది కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి తగిన ఫలితాలు కూడా దొరుకుతలేవు. ఇట్లా దొరికిన మీరు దాన్ని ఇట్లా మిస్యూజ్ చేసుకొని ఆ నేమ్ ఫేమ్ని ఇలా మిమ్మల్ని మీరు బయట వేసుకొని మీ ఫ్యామిలీలను బయటేసి అంత జీవితాన్ని ఆగం చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు
ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు అయినా ఏం చేస్తుర్రు ఏంది అనేది కొంచెం సోయి మీద ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి పరిణామాలే చూడాల్సి వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, కాబట్టి వీళ్ళు ఏం చేస్తుర్రు, ఎట్లా మాట్లాడుతుర్రు ఏందనేది మిమ్మల్ని కొన్ని లక్షల మంది చూస్తుంటారు, మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. కాబట్టి మీరు ఆ నేమ్ ఫేమ్ని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మనం చూస్తుంటాము ఈ టాలీవుడ్లో కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల కొడుకులు చూసుకుంటే వాళ్ళు ఎంత అణిగి ఒదిగి ఉంటారు, ఒక స్టేజ్ ఎక్కినా ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఉంటారు, ఆ నేమ్ ఫేమ్ని కాపాడుకుంటారు. సేమ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అంతే. ఎందుకంటే వాళ్ళని కొన్ని లక్షల మంది ఫాలో అవుతుంటారు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, వీళ్ళే మాకు మొత్తం కర్త కర్మక్రియ అన్నట్టు ఉంటారు. కాబట్టి మీరు ఏది చేసినా ఏది చేస్తున్నా కాస్త అణిగి ఉండి ఏం చేస్తున్నాం ఏంది అనేది ఒక కరెక్ట్ వేళ చూసుకుంటా జాగ్రత్త పడుకుంటా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి సో మీరు వేసిందే లాస్ట్కి మీకు మళ్ళీ ఈ విధంగా రిటర్న్ అవుతుంది. కాబట్టి జర జాగ్రత్తగా ఉండి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకి అది నెగిటివ్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. సో చూసిరు కదా, దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.